హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. మనం ఈరోజు బ్రహ్మదేవుడు నారదమునికి తన యొక్క అనుభవాన్ని వర్ణించబోతున్నాడు. తను స్వయంగా ఏం చూశాడు, ఏం చేశాడు, స్వయంగా అతను చేసిన విషయాల గురించి చెప్పబోతున్నాడు నారదమునికి. అలాగే తన యొక్క ప్రశ్నలు, నారదముని అడిగిన 6 ప్రశ్నలు సంపూర్ణంగా ఎలా సమాధానం ఇచ్చేశాడో ఆ విషయాన్ని కూడా తెలియజేసేస్తాడు ఇప్పుడు నారదమునికి. అంటే నేను చెప్పిన నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఇప్పుడు నీకు ఆన్సర్ ఇచ్చేసాను అని కూడా కంక్లూడ్ చేస్తారనమాట తన స్పీచ్ని. అది చర్చించుకునే ముందు మనం మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈరోజు 2వ స్కందం 6వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి చర్చ కొనసాగిద్దామంట. చూద్దాం 23వ శ్లోకం నుంచి. యదాస్యానవయాన్నలినాద్ అహం ఆసం మహాత్మనః నావిదం యజ్ఞ సంభారాన్ పురుషావయవాన్ వృతే. ఇక్కడ ఈరోజు బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు తన యొక్క జన్మ గురించి. ఏం చెప్తున్నాడు? యదాస్య, ఎప్పుడైతే, ఏ సమయంలో అయితే నాభయాన్నాలినాద్. ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడి యొక్క నాభి నుంచి నేను ఆ నలినాథ్ అంటే ఆ యొక్క కమలం పువ్వు పైన అహం ఆసం, ఎప్పుడైతే నేను జన్మించానో అప్పుడు ఆ విషయం గురించి చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందనే విషయం గురించి చెప్తున్నాడు. చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే మనం చూడలేదు సృష్టి జరిగినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. కానీ బ్రహ్మదేవుడు చూశాడు. ఆయన చూసిన విషయాలు చెప్తున్నాడు అన్నమాట. ఆయన చేసిన విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు చూసిన విషయాలు కొన్ని ముందే చెప్పాడు, ఇప్పుడు ఆయన చేసిన విషయాలు కూడా చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అలా నేను ఆ యొక్క కమలం పువ్వు పైన అలా జన్మించాను. దాని తర్వాత నా దగ్గర భగవంతుడిని యజ్ఞం చేసుకొని భగవంతుడిని సంతుష్టపరచడానికి, ఆ యజ్ఞం చేయడానికి నా దగ్గర ఏ రకమైన వస్తువులు కానీ, సామాగ్రి కానీ, వసతులు కానీ లేవు. మరి నేను ఆ యజ్ఞాన్ని ఎలా చేశాను? భగవంతుడి యొక్క శరీరం నుంచే ఉత్పన్నమైన పదార్థాలను తీసుకొని ఆ భగవంతుడికి ఆ యజ్ఞం ద్వారా ఆయనకు సమర్పించుకొని ఆయన్ని సంతుష్టపరిచాను అని చెప్తున్నారనమాట. ఈ యొక్క విషయం గురించి ఇప్పుడు కొన్ని శ్లోకాల్లో చెప్తారు, ఎలా చేశారనే విషయాన్ని మనం చూద్దామంట. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. అందుకనే బ్రహ్మదేవుని స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే ఎందుకంటే మనలాగా బ్రహ్మదేవుడు జీవతత్వం అయినా కానీ, ఆయన ఒక జీవి అయినా కానీ, ఆయన జన్మ అసాధారణమైన జన్మ. మనలాగా ఏ సాధారణ మనిషిలాగో, మన సాధారణ మనిషి ఎలా జన్మిస్తాడు? ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు సంగం చేసిన తర్వాత మైథునం ద్వారా వారికి జన్మించేది ఒక పుత్రుడో పుత్రియో, ఒక సాధారణ మనిషి జన్మిస్తారు. అవునా?
కానీ బ్రహ్మదేవుడు అలా ఒక సాధారణ స్త్రీ, సాధారణ పురుషుడు ఆయన యొక్క తల్లిదండ్రులు కాదు. ఆయన ఎక్కడి నుంచి పుట్టారు? డైరెక్ట్ భగవంతుడు యొక్క నాభి నుంచి, అంటే డైరెక్ట్ భగవంతుడి నుంచి, ఆయన శరీరం నుంచే పుట్టిన వ్యక్తి చెప్పాలంటే బ్రహ్మదేవుడు. అందుకని బ్రహ్మదేవుడికి మనలాగా ఒక సాధారణమైన తల్లిదండ్రులు లేరనమాట. అందుకే బ్రహ్మదేవుడిని స్వయంభూ అంటారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఆ సమయంలో నా దగ్గర యజ్ఞం చేయడానికి ఏం లేవు, సామాగ్రి లేదు, వస్తువులు లేవు, యజ్ఞంలో బలి ఇవ్వడానికి పశువులు లేవు, అసలు ఏం లేవు. సో మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా ముందు చెప్పబోతున్నారు. కానీ ఆ విషయాన్ని, యజ్ఞం గురించి సరిగ్గా అర్థం చేసుకోవడం కన్నా ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మనకి డౌట్స్ ఉంటాయి చాలామంది మిమ్మల్ని అడగొచ్చు, మీరు ఎప్పుడైనా ఎవరినైనా అంటే మీరు నాన్ వెజ్ తినకండి, అది మంచిది కాదు, అది విరుద్ధం శాస్త్రాలకి అని చెప్తే, పశువుల్ని చంపకండి, అలా తినకండి అని చెప్తే, అప్పుడు వాళ్ళు ఏమంటారు, కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఇలా శాస్త్రాల గురించి సరైన పద్ధతిలో చదవని వాళ్ళు చూసి, అంటే శాస్త్రాల్లో చూసారా మీరు ఎప్పుడైనా యజ్ఞాలు ఇచ్చారు, ఆ యజ్ఞాల్లో తెలుసా మీకు, అందులో కూడా పశువుని బలిస్తారు. మరి అందులో పశువుని ఎందుకు బలిస్తారు? తినడానికే కదా, వాళ్ళకి తినాలి కదా. సో ప్రతి దగ్గర ఎక్కడైనా పశువుని బలిస్తే తినడానికి అనుకుంటారనమాట. ఎందుకంటే మన చేతన ఎలా ఉందో ప్రపంచాన్ని మనం ఆ చేతనతోనే చూస్తామన్నమాట. సో మనకి తినాలి, పశువుల్ని తినాలి చంపుకొని అని ఉంటే, అంటే మన యొక్క ఉద్దేశం ఉంటే ఏంటంటే, ప్రతి దగ్గర ఎక్కడైనా పశువు చనిపోతే ఎందుకు చంపుతున్నారు, తినడానికే అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క మనస్తత్వం అలా ఉందన్నమాట. మన మనస్తత్వం ఎలా ఉంటుందో మనం ప్రపంచాన్ని అదే మనస్తత్వంతో చూస్తాం. అందుకే మన మనస్తత్వం ఎలా ఉంటుందో మనం శాస్త్రాలు చదివితే కూడా అలాంటి కలుషితమైన మనస్తత్వంతో మనం శాస్త్రాల్లో సరైన విషయాలు చెప్పినా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. అందుకనే ఒక విధి విధానం ఉంది శాస్త్రాలు చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. దానికే పరంపర అంటారు. అందుకే మనం పరంపరలు నేర్చుకోవాలి. సో ఇంకా కొన్ని విషయాలు చూస్తాం అలాంటివి ఈరోజు. సో ఈ యొక్క పశువుల్ని బలి ఎందుకు ఇచ్చేవారు అంటే, ఆ పశువుల్ని బలి ఇచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళ యొక్క మంత్ర ఉచ్చారణ ద్వారా, సరైన విధి విధానం ద్వారా ఆ యజ్ఞం సాఫల్యం అవ్వడానికి అదొక పరీక్ష అన్నమాట. అంటే వెంటనే ఆ యొక్క పశువుకి ఏదైతే బలి ఇచ్చారో ఆ పశువుకి కొత్త శరీరం ప్రాప్తిస్తుందన్నమాట. నూతన శరీరం ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క వేద పండితులు, అక్కడ యజ్ఞిక బ్రాహ్మణులు, యజ్ఞం చేసే ఆ బ్రాహ్మణులు ఉచ్చారణ చేసిన మంత్రాల ద్వారా ఆ యొక్క పశువుకి, బలి ఇచ్చిన పశువుకి కొత్త శరీరం ప్రాప్తిస్తుంది అనమాట, యవ్వన శరీరం. సో దీని ద్వారా వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, మేము చేసిన ఈ యజ్ఞము సాఫల్యమైంది, అంటే మేము ఉచ్చరించే మంత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయని తెలిసిపోతుంది వాళ్ళకి. సో మరి అదొక ఇదన్నమాట, టెస్ట్ చేసుకునే ఒక పద్ధతి. అంటే అప్పుడులో ఫెయిల్ అయ్యేవారు కాదండి, అందరూ పాస్ అయ్యేవారు. ఎందుకంటే అప్పుడు సరైన బ్రాహ్మణులు ఉండేవారు, వారికి ఎలా చేయాలో పద్ధతి తెలుసు. సో అలా చేసేవారు అన్నమాట. కాబట్టి ఇలాంటి బ్రాహ్మణులు ఈరోజు లేరు కనుక మన కలియుగంలో, అందుకే ఇలాంటి యజ్ఞాలు, పశువుని బలి ఇచ్చే యజ్ఞాలు వర్జితం అన్నమాట. ఇలాంటి యజ్ఞాలు చేయకూడదనేసి శాస్త్రాల్లో చెప్పారు. నేను చెప్పట్లేదు, ఇస్కాన్ వాళ్ళు చెప్పట్లేదు. ఎక్కడ చెప్పారు? శాస్త్రాల్లో. అది కూడా మనకు ముందు ఒకసారి చూసుకున్నాం అనుకుంటా శ్లోకము. సో ఈ యొక్క కొన్ని విషయాలను శాస్త్రాల్లో ఈ యుగంలో, కలియుగంలో చెయ్యకూడదు అనేసి వర్జితమని చెప్పారు. ఎందుకంటే అయోగ్య బ్రాహ్మణులు ఒక కారణం, ఇంకా కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం అంటే సరైన యోగ్య బ్రాహ్మణులు లేరు కనుక. సో ఇలా అంటే శాస్త్రాలు కూడా ఎలా అంటే, శాస్త్రాలు అంటే ఏంటంటే అదొక పెద్ద లైబ్రరీ అన్నట్టు, చాలా పుస్తకాలు ఉంటాయి. కానీ ఏ మనిషికి ఏ యుగంలో ఎవరికి ఏ శాస్త్రంలో ఉన్న ఏ నియమాలు కానీ, ఏ యజ్ఞాలు కానీ ఏవి మనకు పాటించాలో అది మనకి ఎలా తెలుస్తుందంటే, పరంపర ద్వారా మనం శాస్త్రాన్ని సరిగ్గా చదువుకుంటే సరైన విధి విధానంతో తెలుస్తుంది అనమాట. సో చాలామందికి తెలియదు ఆ విషయం. కలియుగంలో ఈ యొక్క పశు బలి అనేది వర్జితమని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వారు సరైన విధిగా శాస్త్రాలని చదవలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, మనం పశువుల్ని బలిచ్చుకోవచ్చు, పశువుల్ని బలి ఇవ్వడానికి ఆ యజ్ఞం ఎందుకు, డైరెక్ట్గా కోసేసి తినేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఏంటంటే ఇదన్నమాట, తినే బుద్ధి కాబట్టి. మరి ఇదేం పద్ధతి అంటే, ఇక్కడ ఒక పద్ధతి ఏంటంటే, మనము భగవంతుడు, ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, మీ యొక్క శరీరం నుంచి నేను పదార్థాలను తీసుకొని మళ్ళీ ఆ యజ్ఞం ద్వారా
మీకే అర్పించి మిమ్మల్ని నేను సంతుష్టపరుస్తున్నాను, అలా సంతుష్టపరిచాను అని చెప్తున్నాడు ఇక్కడ నారదమునికి. భగవంతుడు నేను సంతుష్టపరిచాను ఈ విధంగా యజ్ఞం చేసి. ఇది ఎలాగంటే మనము భూమి పూజ చేసామనుకోండి, భూమి పూజ చేస్తాం కదా, భూమి పూజ చేసినప్పుడు కూడా ఈ భూమి నుంచే మొలకెత్తినవి కానీ సృష్టించబడ్డవి కానీ ఈ భూమి నుంచి పుట్టుకొచ్చిన ఆ పదార్థాలను తీసుకొని ఆ భూమి పూజ చేస్తాం. గంగాదేవికి గంగాదేవికి పూజ చేసినప్పుడు, గంగా పూజ చేసినప్పుడు ఆ గంగా జలాన్ని తీసుకొని గంగాకు అర్పిస్తాం. ఆ విధంగా పూజ చేస్తాం గంగాదేవికి. సో గంగా నదిలోంచే జలాన్ని తీసుకొని గంగాదేవికే అర్పించి మనం పూజ చేసుకుంటాం. అంటే ఈ విధి విధానం ఏంటంటే ఆ భగవంతుడి నుంచి మనకు అన్నీ ఉత్పన్నమయ్యాయి, ఆ భగవంతుడికి మళ్ళీ మనం అర్పించుకోవడం, దీని ద్వారా ఆయన్ని సంతుష్టపరచడం, ఇది యజ్ఞం యొక్క పద్ధతి. సో ఇంకా విషయాలు దీని గురించి ఇంకా వచ్చే శ్లోకాల్లో ఉన్నాయి, చూద్దామంట. తేషు యజ్ఞస్య పశవః సవనస్పతయః కుశః ఇదం చ దేవయజనం కాలశ్చోరుగణాన్వితః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞం చేయడానికి చాలా విషయాలు కావాలి. పశువులు కావాలి, ఇంకా చాలా సామాగ్రి కావాలి. ఎలాగా? పువ్వులు, పళ్ళు, ఆకులు, ఇంకా గడ్డి, ఇంకా దాంతోపాటు సరైన సాక్రిఫిషియల్ ఆల్టర్ అంటే ఎక్కడ మీరు యజ్ఞం చేసే ఆ యజ్ఞస్థలి స్థలం కావాలి, సరైన స్థలం, మరియు సరైన వాతావరణం కావాలి. ఇంతే కాకుండా ఇంకా చాలా కావాలండి. వస్తూన్యోషధహ్య స్నేహ రసలోహ మృదోజ్జలం రుచో యజూంసి సామాని చాతుర్హోత్రం చ సత్తమా. ఇంకా ఏమేం కావాలంటే వస్తువులు, మనకు వస్తువుని అంటే ఇక్కడ పాత్ర కావాలి మనకి. నెక్స్ట్ మంచి పాత్రలు కావాలి, సరైన పాత్రలు. అలాగే ఔషధాయ అంటే ఇంకా చాలా ధాన్యాలు కూడా కావాలి మనకు. స్నేహ అంటే మంచి శుద్ధమైన ఘీని ఏమంటాం మనం, నెయ్యి, శుద్ధమైన నెయ్యి కావాలి. అలాగే రసలోహ మృద అంటే ఇక్కడ మళ్ళీ మధు, హనీ, తేనె, బంగారం, భూమి అంటే ధర్తి, భూమి, జలం, సరైన జలము, ఇంకా వేదశాస్త్రాలని సరిగ్గా ఉచ్చారణ చేసే అంటే రిగ్, యజుర్, సామవేదాలని సరిగ్గా ఉచ్చారణ చేయడానికి, యజ్ఞాన్ని సంపూర్ణంగా చేయడానికి నలుగురు సరైన వేదిక్ యజ్ఞిక్ బ్రాహ్మణులు కావాలి. ఈ నలుగురు బ్రాహ్మణులు కావాలి అంటారు. మన నలుగురు బ్రాహ్మణులు ఎవరు అంటే వారిని పేర్లు కూడా ఇచ్చారన్నమాట, వాళ్ళ కార్యాలు కూడా ఇచ్చారు. అంటే ఒక యజ్ఞం చేయడానికి సామాగ్రి దానికన్నా ముఖ్యమైనది ఆ బ్రాహ్మణులు. అందులో నలుగురు కావాలంట. ఒకరు ఎవరైతే ఆ ద్రవ్యాల్ని యజ్ఞకుండంలో అర్పిస్తారో, మనం చూస్తాం కదా, మీరు యజ్ఞం చేస్తారు కదా, ద్రవ్య యజ్ఞం అంటారు వాటిని. ఇలా ఆ ద్రవ్యాన్ని ఏదైతే ద్రవ్యం రూపంలో ఉందో వాటిని మనం అర్పిస్తున్నాం కదా యజ్ఞకుండంలో, అది ఒక వ్యక్తి అంటే ఒక బ్రాహ్మణుడు అర్పిస్తాడు. ఆయన్ని హోత అంటారు, ఒక బ్రాహ్మణుడు. సెకండ్ వచ్చేసి ఉద్ఘాత అంటే ఆయన ఉచ్చారణ చేస్తాడు అనమాట. మంత్రాల్ని ఉచ్చారణ చేసే బ్రాహ్మణుడిని ఉద్ఘాత అంటారు. సో ఒకతను ద్రవ్యాల్ని యజ్ఞకుండంలో వేస్తే ఇంకొకతను మంత్రాల్ని ఉచ్చారణ చేస్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొకతను అధ్వర్యు అంటే ఆయన ఏమాత్రం ఈ మ్యాచ్ బాక్స్ లేకుండా మంత్రోచ్చారణ ద్వారా అగ్నిని ప్రకటించగలడు అనమాట. యజ్ఞను మొదలుపెట్టడానికి ఇలా మ్యాచ్ బాక్స్ తీసుకుని అక్కడ కర్పూరం పెట్టి ఘీ వేసి అప్పుడు మ్యాచ్ బాక్స్ తీసుకొని కొట్టి ఆ యజ్ఞం స్టార్ట్ చేయడు. అసలైన యజ్ఞం అంటే మంత్రోచ్చారణ ద్వారా. అంటే అలాంటి బ్రాహ్మణులు ఉండాలి, అలాంటి శక్తి, శుద్ధత, సామర్థ్యం ఉన్న బ్రాహ్మణులు. వాళ్ళు సరైన బ్రాహ్మణులు ఎప్పుడైతే మంత్రోచ్చారణ చేస్తారో వాళ్ళ మంత్రోచ్చారణ ద్వారానే ఆ యొక్క మంట అంటే అగ్ని అనేది ఉత్పన్నమవుతుంది అన్నమాట. సో దాని తర్వాత బ్రహ్మ అంటే ఇంకొకతను యజ్ఞం మొత్తం ఎలా జరగాలి ఒక పద్ధతి ఉంటుంది, విధి విధానం అంతా సరిగ్గా యజ్ఞం జరిగే విధి విధాన్ని మొత్తం పర్యవేక్షణ చేయడానికి ఈ ముగ్గురు కూడా సరిగ్గా సమయంగా ఎలా చేయాలో ఎలా జరగాలో అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయా లేవా అన్ని ఓవర్సీ చేయడానికి ఒక బ్రాహ్మణుడు కావాలి, అది బ్రాహ్మ. వీళ్ళు నలుగురు కూర్చొని వాళ్ళు నలుగురు ఆ యజ్ఞగుండం వైపు కూర్చొని చుట్టూ వాళ్ళు చేస్తారన్నమాట యజ్ఞం. అంటే మీకు కనీసం 4 సరైన బ్రాహ్మణులు కావాలన్నమాట.
ఇలాంటి యజ్ఞాలు అప్పుడు బ్రహ్మదేవుడు స్టార్ట్ చేస్తే బ్రహ్మదేవుడి నుంచి మనకు యుధిష్ఠిర మహారాజు వరకు ఇలాంటి యజ్ఞాలు చేశారనమాట. సో ఇప్పుడు అంటే మహాభారతం సమయం వరకు అంటే ద్వాపర యుగం అయిపోయే వరకు, ఈ కలియుగం స్టార్ట్ అయ్యి 5000 సంవత్సరాలు జరిగింది కదా, ఈ కలియుగంలో ఇలాంటి యజ్ఞాలు చేయడం అనేది సంభవం కాదు అని ప్రభుపాల్ ద్వారా రాశారు. ఎందుకు అంటే ఇలాంటి మనకు శుద్ధమైన పదార్థాలు ఏవీ లేవు. అవునా, మీకు శుద్ధమైన ఘీ, శుద్ధమైన ద్రవ్యం అంటే శుద్ధమైన తేనె కానీ, శుద్ధమైన ధాన్యాలు కానీ, శుద్ధమైన ఫలాలు కానీ ఇలా ఏవి మనకి దొరకవు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన బ్రాహ్మణులు, సరిగ్గా మంత్రోచ్చారణ చేసే బ్రాహ్మణులు, అది దాని గురించి ఇంకా నెక్స్ట్ శ్లోకంలో అదే ఉంది. సో సరైన బ్రాహ్మణులు, ఇప్పుడు ఏ బ్రాహ్మణులు ఉన్నారు ఇలా మంత్రోచ్చారణ చేసి అగ్నిని ప్రకటన చేసే ప్రజ్వలితం చేసే అగ్నిని పుట్టించే మంత్రం ద్వారా లేరు. సో మరి సరైన బ్రాహ్మణులు లేరు కనుక ఈ యొక్క యజ్ఞం అనేది ఈ కలియుగంలో సాధ్యం కాదు, సరిగ్గా చేయడం సాధ్యం కాదు. ఆ చేసినా కానీ దానివల్ల పూర్తి ఫలితం దొరుకుతుందని గ్యారంటీ లేదు. అందుకనే యజ్ఞై సంకీర్తన ప్రాయేర్ యజంతి సుమేధస. ఎవరైతే బుద్ధిమంతులైన వ్యక్తులు ఉంటారో ఈ కలియుగంలో ఏం చేస్తారంట, సంకీర్తన యజ్ఞం చేస్తారంట. ఎవరు సంకీర్తన చేస్తారు? ఆ భగవంతుడి హరినామాల్ని. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిర్ అన్యతః. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు శ్లోకం ఇక్కడ తాత్పర్యంలో రాశారు. అందుకే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాము, సంకీర్తన చేస్తాము, కీర్తన చేస్తాము. ఇదన్నమాట. ఇది సరైన విధి విధానం, సరైన యజ్ఞం చేసే విధానం ఈ యొక్క కలియుగంకి. ఎందుకు అంటే మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. నామధేయాని మంత్రాశ్చ దక్షిణాశ్చావృతాని చ దేవతానుక్రమ కల్ప సంకల్పస్తంత్రమేవ చ. సో ఇంకా ఏం కావాలి? ఒక సరైన విధి విధానంగా యజ్ఞం చేయాలంటే ఇంకేం కావాలంటే సరైన విధిగా ఆ దేవి దేవతల యొక్క వాళ్ళని ఆహ్వానించడానికి సరైన విధంగా మంత్రాల్ని జపించాలి. దాని తర్వాత ఎన్నో రకాల శాస్త్రాల్లో ఉన్న ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విధి విధాన్ని సరిగ్గా పాటించాలి. దాని ద్వారా అంటే ఒక్కొక్క లక్ష్యం కోసం అంటే మీకు అది మీకు ఉన్న లక్ష్యం బట్టి ఉంటుంది అన్నమాట. మాకు ఈ లక్ష్యం ఇది కావాలంటే రకరకాల యజ్ఞాలు ఉంటాయి. మీకు దేనికోసం ఏ యజ్ఞం చేస్తున్నారో దానికి సరైన పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని అంతా పాటించాలి. అప్పుడు మీకు ఆ యొక్క లాభం అనేది దొరుకుతుంది అని చెప్పారు. సో ఇలా అంటే చాలా యజ్ఞాలు మన వేదశాస్త్రాల్లో ఉండేవి. ఒక కర్మకాండి యజ్ఞాలు అనమాట. అంటే ఏదో ఫలాన్ని ఆశించి కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి యజ్ఞాలు ముఖ్యంగా మంత్రోచ్చారణ మీద చాలా ఆధారపడి ఉంటాయి కర్మకాండి యజ్ఞాలు. ఇందులో ఏమవుతుందంటే మంత్రోచ్చారణ సరిగ్గా లేదనుకోండి ఫలం దొరకదు. ఆ యొక్క పండితుడి యొక్క వేద పండితుడి యొక్క యజ్ఞం చేసే ఆ బ్రాహ్మణుడి యొక్క మంత్రోచ్చారణ సరిగ్గా లేకపోతే ఆ యజ్ఞం ఫలించదు. అందుకనే ఇలా సరిగ్గా మంత్రోచ్చారణ చేసే బ్రాహ్మణులు కూడా లేరు కనుక కలియుగంలో ఇలాంటి యజ్ఞాలు అంటే ఇవన్నీ ఇది ఒక కారణమే కాదు, ఇంకా మిగతా కారణం మనం చర్చించుకున్నాం. సో ఇలా ఇవన్నీ కారణాల వల్ల ఈ యొక్క యజ్ఞాలు కర్మకాండీయ యజ్ఞాలు కూడా మీరు ఈ యొక్క కలియుగంలో చేస్తే మీకు సరైన ఫలితం దొరకదు అని ప్రభుపాల ద్వారా రాశారనమాట. మరి చాలామంది ఏవేవో ఎక్కడెక్కడో ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదండి ప్రభు అంటే, అవునండి చేస్తారు వాళ్ళు. మరి ప్రభుపాల్ వాళ్ళ గురించి ఏం రాశారంటే వాళ్ళు మోసం చేస్తున్నారు. అమాయకులైన ప్రజల్ని యజ్ఞం పేరుతో మోసం చేసుకొని వాళ్ళని దోచుకుంటున్నారు. యజ్ఞం పేరుతో మోసం చేసి దోచుకుంటున్నారు, ఇంకేం చేయట్లేదు. ఎందుకంటే దానివల్ల లాభం జరగదు. ప్రభుజీ మరి ఇస్కాన్లో కూడా యజ్ఞం చేస్తారు కదా, కానీ ఇస్కాన్లో చేసే ప్రతి యజ్ఞంలో ఏం ఉచ్చరిస్తారు? భగవంతుడి నామాలనే ఉచ్చరిస్తారు. మీరు యజ్ఞంలో మీరు కూర్చోండి, ఇస్కాన్లో జరిగే యజ్ఞంలో మీకు అర్థమవుతుంది. మనం చేసే యజ్ఞాలు కర్మకాండీయ యజ్ఞాలు కాదు, ఏదో భౌతిక ఫలాన్ని ఆశించి కాదు. మనం చేసే యజ్ఞాలన్నీ ఆ భగవంతుడి సంతుష్టి కోసం. మరి హరే కృష్ణ జపం చేయడమే కానివ్వండి, లేకపోతే వేరే ఏ కార్యమైనా కానివ్వండి, అలాగే మనం చేసే ఆ ద్రవ్య యజ్ఞంలో కూడా భగవంతుడికి అర్పించేది కూడా భగవంతుడి సంతుష్టి కోసమే. భగవంతుడి నామాల్ని జపిస్తూ, భగవంతుడికి అనంత నామాలు ఉన్నాయి. సో ఆ యజ్ఞం జరిగేటప్పుడు కూడా మీరు చూస్తే భగవంతుడి నామాల్ని జపించడం జరుగుతుంది.
సో అది ముఖ్యమైన సారం అన్నమాట ప్రతి ఒక్క యజ్ఞంలో. గతయో మతయశ్చైవ ప్రాయశ్చిత్తం సమర్పణం పురుషావయవైరేతే సంభార సంభృతామయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా నేను బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదమునికి, అలా నేను కావాల్సిన సామగ్రిని అన్నిటినీ సమకూర్చి భగవంతుడి శరీరం అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టినప్పుడు ఎవరున్నారు? ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, బ్రహ్మదేవుడు భగవంతుడు ఇద్దరే. తర్వాత మెల్లిగా అన్ని సృష్టి జరిగాయి కదా, మిగతా జీవులందరూ తర్వాత పుట్టారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. మొదటి జీవి బ్రహ్మదేవుడే. సో అలా భగవంతుడి శరీరం నుంచే ఇంకా మిగతా అన్ని కావాల్సిన అన్ని పదార్థాలు, దేవతలే, వస్తువులు అన్నీ ఉత్పన్నమయ్యాయి. అందులోంచి తీసుకొని నేను యజ్ఞం చేశాను. సో అలా చేయడం వల్లనే యజ్ఞం అనేది సంపూర్ణంగా జరిగింది అని. ఇది సంభృత సంభార పురుషావయవైరహం తమేవా పురుషం యజ్ఞం తేనైవాయజం ఈశ్వరం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, సో ఈ విధంగా ఎందుకు నేను చేశాను? ఎందుకంటే భగవంతుడు భోక్త. ఇక్కడ ఏం చెప్తున్నానంటే బ్రహ్మదేవుడు, నేను ఈ విధంగా యజ్ఞం చేశాను అన్నీ భగవంతుడికి సమర్పించుకొని. ఎందుకు అంటే భగవంతుడు అసలైన భోక్త. అలా భగవంతుడిని సంతుష్టిపరచడమే ఈ యజ్ఞం యొక్క లక్ష్యం అని ఈ శ్లోకంలో మనకి తేనావయజం ఈశ్వరం, ఆ ఈశ్వరుణ్ణి, ఆ భగవంతుణ్ణి మనం సంతృప్తిపరచడమే ఈ యజ్ఞం యొక్క లక్ష్యం అని ఇక్కడ చెప్తారు అన్నమాట. ఎందుకంటే భగవంతుడే ఈ భోక్త. అలా ఎప్పుడైతే భగవంతుని మనం సంతృప్తిపరుస్తామో అప్పుడే శాంతి అనేది మనకు దక్కుతుంది. అది శాంతి సూత్రం. దాన్ని భగవద్గీతలో కూడా చెప్తారు కదా, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో ఇలా భోక్తారాం, భగవంతుడు భోక్త అనే విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకొని ఆయన కోసం యజ్ఞం చేసి అన్నీ సమర్పించుకుంటామో దాని ద్వారా మనకు శాంతి అనేది దక్కుతుందంట. సో ఇక్కడ అదే చెప్పారు భగవద్గీతలో కూడా. మరి యజ్ఞం అంటే ఏంటంటే మీరు త్యాగం. ఇప్పుడు యజ్ఞం అంటే ఏం లేదండి, ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అని రాస్తారు. సాక్రిఫైస్ అంటే మీకు మీనింగ్ తెలుసు కదా, అంటే మనం ఎవరి కోసమో మన యొక్క ఆశయాల్ని, ఆసక్తులను, ఏవో ఒకటి పదార్థాలను ఏదో ఒకటి త్యాగం చేస్తున్నాం. ఎందుకు? వేరొకరి సంతుష్టి కోసం, వేరొకరి కోసం మనం ఏదో ఒకటి మనది త్యాగం చేస్తున్నాము. దాన్ని యజ్ఞం అంటారు. ప్రతి ఒక్క మనిషి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో యజ్ఞం అనేది ఒక రకంగా చేస్తున్నాడు. ఎలా అంటే త్యాగం అనేది చేస్తున్నాడు. అవునా? ప్రతి మనిషి దేనికో ఒకరికి, ఎవరికో ఒకరి కోసం త్యాగం చేస్తున్నాడు. కొంతమంది వారి యొక్క సంసారం కోసం, వారి యొక్క పెళ్ళాం పిల్లల కోసం, కొంతమంది వారి యొక్క కులం కోసం, కొంతమంది వారి సమాజం కోసం, ఉండే సమాజం కోసం, కొంతమంది సంపూర్ణ మానవ జాతి కోసం, కొంతమంది దేశం కోసం, కొంతమంది రాష్ట్రం కోసం. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం, కొంతమంది పశువుల కోసం, కొంతమంది ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క వ్యక్తి గురించే కానివ్వండి, ఒక విషయం గురించి కానీ వారు త్యాగం చేస్తున్నారు. వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క శక్తిని, వారి యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు సమర్పించుకుంటున్నారు. అవునా? ఎందుకు? దాని ద్వారా నాకు సుఖ సంతోషం అనేది ప్రాప్తిస్తుంది, నాకు శాంతి అనేది లభిస్తుంది, నాకు భద్రత అనేది లభిస్తుంది. ఏదో ఒకటి ఆశించి వారు వారి సమయాన్ని అన్నిటినీ సమర్పించుకుంటున్నారు ఎక్కడో అక్కడ. కానీ దీని ద్వారా ఇంత చేసినా కానీ, అంటే ప్రతి ఒక్కరు అన్నీ ఎక్కడో ఒకటి ప్రతి ఒక్కరు త్యాగం చేస్తున్నారు. అవునా? ఇప్పుడు భగవంతుడికి త్యాగం చేసుకోకపోతే ఎక్కడో ఒకటి త్యాగం చేస్తున్నారు కదా వెళ్ళి జనాలు. సో మరి శాంతి అనేది ఉందా? మరి సమాజంలో అశాంతికి గురై ఎంతోమంది బాధపడుతున్నారు. ఎందుకు ఇంత అశాంతి ఎందుకుంది మరి? ఎందుకంటే వాళ్ళు త్యాగం చేస్తున్నారు కానీ సరైన వ్యక్తికి, సరైన ఉద్దేశంతో వాళ్ళు ఆ త్యాగాన్ని లేకపోతే ఆ యొక్క సమర్పణను చేసుకోవట్లేదు. అది ఎప్పుడైతే భగవంతుడు చేసుకుంటాడో ఒక వ్యక్తి అర్థం చేసుకుని అన్నీ భగవంతుడి నుంచి నాకు వచ్చాయి, అన్నీ భగవంతుడే, ఆయనే భక్త, ఆయనే కర్త, అన్నీ ఆయనవే, నేను ఆయన నుంచి నాకు దక్కిన విషయాలు, ఆయన నుంచి నాకు దక్కిన వస్తువులు, ఆయన నుంచి దక్కిన నా సామర్థ్యం, శక్తిని ఆయనకు నేను సేవలో అర్పించుకుంటే నా దగ్గర ఉన్నది, దాని ద్వారా ఆయన్ని నాకు సంతృప్తి పరచగలిగితే అప్పుడు మనకు శాంతి అనేది, సంతోషం అనేది లభిస్తుంది అన్నమాట. ఎప్పటికైతే అలా ఒక వ్యక్తి భగవంతుడి కోసం యజ్ఞం
శాంతి అనేది ఈ యొక్క లోకంలో మనిషి యొక్క జీవితంలో ఉండదంట. అది శాస్త్రాలు చెప్తాయి. ఇది రియాలిటీ, ప్రాక్టికల్ రియాలిటీ, వాస్తవికత. సో మనం చదువుకునే శాస్త్రాలు మేము చాలాసార్లు చర్చించుకున్నాము. ఈ వాస్తవికత అనమాట, ప్రాక్టికల్ మొత్తం. ఇదేదో చదువుకొని వదిలేసే పుస్తకాలు కాదు, ఇవన్నీ మన జీవితంలో ఆచరించే పుస్తకాలు, విషయాలు. సో ఇదన్నమాట ఇక్కడ ఈరోజు నేర్చుకుంటున్నాం. తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తం అవ్యక్తం పురుషం సుసమాహితా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా ప్రియపుత్రుడా నారదా, ఇలా నువ్వు దాని తర్వాత ఇంకా నీ 9 మంది భ్రాతలు కూడా, వారు కూడా ఎవరైతే ప్రజాపతిలో ప్రజానాం పతయో ఇక్కడ రాశారు శ్లోకంలో, వారు అలాగే ఈ విధంగానే యజ్ఞాలు చేసుకున్నారు. ఎవరెవరికి? వ్యక్తం అవ్యక్తం పురుషం సుసమాహిత. ఎవరైతే వ్యక్తం అంటే ఇప్పుడు దేవతలు, ఆ భగవంతుడు. దేవతలు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కనిపిస్తారనమాట. ఇప్పుడు మనకు కనిపించరు మనుషులకి, మన కలియుగంలో మనుషులకి, కానీ ముందు మనుషులకి మనం చూసాం కదా. యుధిష్ఠిర మహారాజు నారదముని కలిసేవారు, అవునా? మరి ఇప్పుడు మీరు నారదముని చూడగలరా డైలీ? మరి యుధిష్ఠిర మహారాజు ఆయన రాజ్యంలోకి నారదముని వచ్చేవాడు, వెళ్ళేవాడు. అలాగే చాలామంది దేవతలు ముందు, ఈ యొక్క కలియుగానికి ముందు, ఈ భౌతిక ప్రపంచానికి, అంటే భౌతిక ప్రపంచం అంటే ఇది మన పృథ్వీకి, ఈ లోకానికి కూడా, మర్త్యలోకానికి కూడా వచ్చి వెళ్ళేవారు అన్నమాట. యజ్ఞం జరిగినప్పుడు వాళ్ళు స్వయంగా వచ్చి వారి యొక్క మనం అర్పించిన యజ్ఞంలో అర్పించినవి తీసుకొని వాళ్ళు వెళ్ళేవారు, స్వయంగా గ్రహించేవారు. సో ఇలా ముందు కాలాల్లో అంటే సత్య త్రేత ద్వాపర యుగాల్లో దేవతలు స్వయంగా పృథ్వీపైకి వచ్చేవారు, మనుషులు వారిని చూడగలిగేవారు. కానీ కలియుగంలో అది సంభవం కాదు. ఎందుకంటే కలియుగ వాసులకి ఆ యోగ్యత లేదు. ఇది నేను చెప్పట్లేదు, భాగవతం చెప్తుంది. మనం ఈ విషయాన్ని కూడా ముందు చదువుకుంటాం. చాలా విషయాలంటే అప్పుడప్పుడు ప్రభుపాల్ ద్వారా తాత్పర్యంలో రాస్తే మీరు అనుకోకూడదు, అరే ప్రభుపాల్ ద్వారా ఇలా ఎందుకు రాశారు, ఇది ఈ శ్లోకంలో అర్థంలో చెప్పలేదు కదా అని. కానీ శ్లోకంలో చెప్పకపోయినా కానీ అది ఆ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇంకో శ్లోకాల్లో ఎక్కడో భాగవతంలో ఇంకో దగ్గర వచ్చిందనమాట. ఆ విషయాలు ఇక్కడ దానికి సంబంధంలో ఉన్నాయని ప్రభుపాల్ ద్వారా మనకు తాత్పర్యంలో ముందే చెప్తున్నారు, అంతే. మనకి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి. సో ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే ఈ విషయం కూడా మనకు వస్తుంది 5వ స్కందంలో, ఇంకా వేరే స్కందాల్లో అప్పుడు చూద్దామంట. నెక్స్ట్ వచ్చేసి 30 నంబర్ శ్లోకం. తతశ్చ మనవః కాలే ఈజిరే ఋషయోపరే పితరో విబుధా దైత్య మనుష్య క్రతుభిర్విభుం. ఇప్పుడు మనువులు, వీళ్ళు మనువులు, ఇంకా పెద్ద పెద్ద మహా ఋషులు, పూర్వీకులు అందరూ, ఇంకా మహాపండితులు, దైత్యులు, ఇంకా వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల యజ్ఞాలని భగవంతుడిని సంతుష్టిపరచడానికి చేశారంట. అంటే చూసారా, బ్రహ్మదేవుడే కాదు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఇంకా చాలామంది కూడా ఆయన పుత్రులు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మనువులు, ఋషులు, మునులు, దైత్యులు అందరూ భగవంతుడిని సంతృప్తిపరచడానికి యజ్ఞం చేశారంట. ఇది తెలుసు అందరికీ, ఎవరైతే శాస్త్రాలు చదువుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది, మనం ముందు సంతుష్టపరచవలసింది యజ్ఞం ద్వారా భగవంతుడిని అని. ఎవరు భగవంతుడు? నారాయణే భగవతి తత్ ఇదం విశ్వమాధితం ఆహితం గృహీతామాయోరుగుణ సర్గాదావగుణస్వతః. సో ఎవరు ఆ భగవంతుడు అంటే నారాయణుడు. సో ఇలా మనం విషయం అర్థం చేసుకుంటాం. నేను చెప్పట్లేదు, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సో భగవంతుడు ఇలా ఈ విశ్వాన్ని మొత్తాన్ని అతను తన యొక్క శక్తుల ద్వారా నిర్మిస్తాడు, సంహరిస్తాడు, పాలిస్తాడు. కానీ ఆయన మాత్రం ఆయన సృష్టి పట్ల ఆయనకేం ఆసక్తి లేదు, భౌతిక ఆసక్తి అనేది ఆయనకి ఏమాత్రం లేదు. ఆయన 3 గుణాలకి అతీతుడు. ఎలాగైతే అంటే ఇప్పుడు చెప్తున్నారనమాట, అంటే భగవంతుడు సృష్టి స్వయంగా చేయడు, ఆయన శక్తుల ద్వారా చేయించేస్తాడంట. సో ఎలాగైతే ఒక చాలా ధనికుడు, ప్రభుపాదులు ఉదాహరణ ఇస్తున్నారు, చాలా ధనికుడు ఉన్న వ్యక్తుడు, చాలా ధనం ఉంది ఆయన దగ్గర, ఆయన పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకోండి, బంగ్లా కట్టుకోవాలనుకోండి, అతనికి ఆ బంగ్లా అతను ప్రతి ఇటుక పెట్టి పేర్చి అతనే ఆ బంగ్లాని కట్టడు. డబ్బులు ఇస్తాడు, కూలోల్ని పెట్టుకుంటాడు, ఎవరినో పెట్టుకుంటాడు, మేస్త్రిని పెట్టుకుంటాడు, ఇంజనీర్ని పిలిపిస్తాడు,
ఆయన బంగ్లా కట్టించుకుంటాడు డబ్బులు ఇచ్చి, ఎందుకంటే ఆయన దగ్గర ధనం ఉంది. అలాగే ఆ బంగ్లాని కూలగొట్టాలనుకోండి, మళ్ళీ డబ్బులు ఇచ్చి ఏ బుల్డోజర్ను తీసుకొచ్చి కూలగొట్టేస్తాడు. ఆయన స్వయంగా కూలగొట్టాడు ఒక్కొక్క ఇటుకని. అలాగే కానీ నివసించేది అతను నివసిస్తాడు, హాయిగా అతను బంగ్లాలో నివసిస్తాడు. నివసించినప్పుడు ఏం కావాలో అన్నీ చూసుకుంటాడు దగ్గరుండి. అలాగే భగవంతుడు ఇక్కడ మనకి ఇక్కడ చెప్తారనమాట. నెక్స్ట్ భగవంతుడు ఇలాగే చేస్తాడు. నెక్స్ట్ వచ్చే శ్లోకంలో ఆ విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు బ్రహ్మదేవుడు? సృజామి తన్ను యుక్తోహం. సృజామి అంటే సృష్టించారు. తన్నియుక్తోహం, నన్ను సృష్టించి నియుక్తించాడు. దేనికి? సృష్టి చేయమని. సో నన్ను సృష్టి చేయమని నన్ను ఉత్పన్నం చేశారు కదా భగవంతుడు, ఈ సృష్టి చేయడానికి నన్ను నియుక్తించారు. నాకు ఆయన ఆదేశం మేరకు నేను సృష్టి చేస్తున్నాను, నువ్వు చేసి చూసేవన్నీ. అలాగే నేనే కాదు, సంహారం చేసే ఆ శివుడు హరో హరతి తద్వశః, నేను చెప్పట్లేదు, హరో హరతి. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు? మొత్తం సృష్టిని హరింపజేయడం అంటే అదే మన ఫినిష్ చేయడానికి, సంహారం చేసే సమయానికి అది చేసేది శివుడు కదా. అది శివుడు కూడా ఎలా చేస్తున్నాడంటే తద్వశః, ఆయన వశంలో. ఆయన అంటే ఎవరు? ముందే చెప్పేశాడు, నారాయణే భగవతి అని, మళ్ళీ అడగడం అవసరం లేదు. సో అంటే నారాయణుడు ఆ భగవంతుడి యొక్క ఆదేశానుసారంగానే నేను సృష్టిస్తున్నాను, శివుడు సంహరిస్తున్నాడు. అలా ఆయన స్వయంగా చేసుకుంటున్నాడు, విష్ణుమూర్తి. అవునా? బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆ విధంగా విశ్వం పురుష రూపేణ పరిపాతి త్రిశక్తి దృక్. ఆయన 3 శక్తుల ద్వారా ఈ విశ్వాన్ని మొత్తం రచించాడు, పాలిస్తున్నాడు. మనకు తెలుసు ముందే 3 శక్తులు అంటే అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇంకా మనం తటస్థ శక్తి జీవాత్మలు. సో బహిరంగ శక్తి వచ్చేసి 3 గుణాల ద్వారా ఈ యొక్క సృష్టి అంటే ఈ భౌతిక సృష్టిని నడుపుతూ ఉంటారు. అవునా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అలాగే మరి ఇన్న చూసుకున్నాం, గుర్తుందా? అంతరంగ శక్తులు, ఆయన అంతరంగ శక్తులైన సంవిత్, సంధిని, లాదిని శక్తుల ద్వారా కూడా భగవంతుడి సృష్టిని నడిపిస్తూ ఉంటాడు. సంధిని శక్తి ద్వారా, సంధిని యొక్క 1/4 శక్తి ద్వారా ఈ భౌతిక సృష్టి రచించబడుతుంది. సంధిని యొక్క మిగతా శక్తి ద్వారా ఆ యొక్క ఆధ్యాత్మిక సృష్టి రచించబడింది. స్థితంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది ఈ యొక్క సంధిని శక్తి ద్వారా. ఆ విషయాన్ని కూడా మనం నిన్న చర్చించుకుందాం. అలా ఇంకా తటస్థ శక్తి మనం నెక్స్ట్. అంతేకాకుండా లాస్ట్ శ్లోకం. సో ఈ విషయం కూడా మనకు తెలుసుకోవాలండి. చాలాసార్లు ఒక్కొక్కసారి ఏమంటారంటే జనాలు ఒక శ్లోకాన్ని తీసుకుంటారనమాట, ఏదో వాళ్ళకి తోచిన శ్లోకాన్ని మధ్యలోంచి తీసుకొని ఈ శ్లోకంలో ఎక్కడ రాస్తుంది ఇది భగవంతుడే, విష్ణువే అతను అని. ఇక్కడ ఏం రాశారు చూసారా మీరు? ఏం రాశారు? 32వ శ్లోకంలో తద్వశః, ఆయన వశంలో ఉన్న శివుడు బ్రహ్మ అంట. ఆయన ఎవరు? రాసలేదు కదా. ఆయన బ్రహ్మజ్యోతి, లేకపోతే ఆయన ఎవరు లేరు కాబట్టి ఏదైనా కావచ్చు, ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారన్నమాట. కానీ దీని ముందు శ్లోకంలో ఇచ్చాడు ఆయన ఎవరు అనేది, నారాయణుడు అనేసి బ్రహ్మదేవుడు ముందు శ్లోకంలో ఇచ్చారు. అందుకనే మనం ఎప్పుడైనా చదివినప్పుడు మనం ఇది ఒక కన్వర్సేషన్ అండి. మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి, చాలా సింపుల్. ఏంటంటే భాగవతం అనేది ఒక కన్వర్సేషన్ అంటే మీరు ఒకటి అడుగుతున్నారు, నేను ఒకటి చెప్తున్నాను, అలా నడుస్తుంది. అవునా? ఇది కన్వర్సేషన్. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ నైమిషారణ్యలో సూత గోస్వామిని శౌనకాది ఋషులు అడిగితే ఆయన పరీక్షితు మహారాజులు మరియు సుఖదేవ గోస్వామి మధ్యలో జరిగే సంవాదాన్ని చెప్పుతుంటే, ఆ సంవాదంలో పరీక్షితు మహారాజు అడిగిన ప్రశ్నకి సుఖదేవ గోస్వామి నారద మరియు బ్రహ్మదేవుడి యొక్క సంవాదాన్ని చెప్తున్నారు. అంటే మనం చర్చించుకునే భాగవతం వచ్చేసి ఒక సంవాదంలో ఇంకో సంవాదం నడుస్తుందన్నమాట. సో అంటే ఈ సంవాదం అనేది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆ సంవాదం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకి ఏంటి కంటెక్స్ట్ ఏందని సరిగ్గా అర్థమవుతుంది. ఇది ఏదో ఇష్టం వచ్చినట్టు మధ్యలోంచి ఒక శ్లోకాన్ని పీకేసి దానికి ఇష్టం వచ్చినట్టు అర్థాలు తీసుకోవడం సరికాదనమాట. ప్రతి శ్లోకానికి లింక్ ఉంది. సంవాదం అన్నప్పుడు మనము ఒక సంవాదం చేసుకున్నప్పుడు ఎవరి గురించి అయినా, సపోజ్ కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. సో మనం కృష్ణుడు అని మొదటిసారి చెప్తాం, ప్రతిసారి కృష్ణుడు అని చెప్పకపోవచ్చు. లేకపోతే ఎవరి గురించి మాట్లాడుకున్నా మన ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ టైం పేరు రాస్తాం, సెకండ్ టైం హీ షీ అని రాస్తాం ఆ వ్యక్తికి. ప్రతిసారి ప్రతి సెంటెన్స్లో ఆయన పేరు రాయం, హీ షీ అంటాం. అవునా కదా? అతను, తను, ఆమె అని చెప్తాం. ప్రతిసారి పేరు పెట్టి పిలువం, ఎందుకంటే అర్థమైపోతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకుంటాం, ముందే చెప్పాను ఆయన గురించి మాట్లాడుకుంటున్నాను, ప్రతిసారి పేరు చెప్పాల్సిన అవసరం లేదు.
అవునా? అలాగే ఇక్కడ సంవాదం జరుగుతుంది. సో ప్రతిసారి నారాయణుడు నారాయణుడు నారాయణుడు, భగవంతుడు భగవంతుడు భగవంతుడు, విష్ణు విష్ణు విష్ణు, కృష్ణ 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 అని ప్రతి శ్లోకంలో చెప్పరు, ఆయన అంటారు. అంటే మనకు అర్థమైపోయింది ఎందుకు, ముందు శ్లోకంలో చెప్పుకున్నారు కదా. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని జనాలు అర్థం చేసుకోరు. ఎక్కడ రాస్తుంది, మీరే చెప్పుకుంటున్నారు. ఆ తద్వశ అంటే ఆయన వశంలో, అంటే ఆయన అంటే ఎవరు, ఆ పురుషాన్ని ఇచ్చారు. ఆ పురుష అంటే ఎవరు, భగవంతుడే అని మీరు, ఆ విష్ణు అని మీరు చెప్పుకుంటున్నారు. ఎక్కడ రాస్తుంది, ఈ శ్లోకంలో అయితే లేదు. అవునండి, ఈ శ్లోకంలో లేదు, కానీ దీని పోయిన శ్లోకంలో, దీని ముందు శ్లోకంలో ఉందంటే, ముందు శ్లోకంలో ఉంటే ఈ శ్లోకానికి ఎందుకు, ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి లింక్ ఏంటంటే లింక్ ఉంది. ఎందుకంటే ఇది సంవాదం. మనం సంవాదం చేసుకునేటప్పుడు మధ్యలో ఒకరు దూరారనుకోండి, ఇప్పుడు మనం ఆయన ఆయన అని చర్చించుకుంటున్నాం, మన ఇద్దరం సంవాదం చేసుకున్నప్పుడు మధ్యలో ఇంకొక వ్యక్తి దూరాడు అనుకో, తనకు అర్థమవుతుందా ఎవరి గురించి చర్చించుకుంటున్నాము? ఆయన ఏదైనా ఆలోచించుకోవచ్చు, ఆయన అంటే ఎవరు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవచ్చు. కానీ సంవాదం చేసుకునే వాళ్ళకి తెలుసు కదా. అందుకనే మరి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అతను, మనం సంవాదం నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. దాన్ని పరంపర అంటాం. ఇప్పుడు అందుకే మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, అలా సంవాదం జరిగిన ఆ పరంపరలో ఆయన బ్రహ్మదేవుడు నారదమునికి చెప్తే, ఆ నారదముని, ఆ సంవాదంలో పాల్గొన్న నారదముని వ్యాసదేవుడికి చెప్తే, వ్యాసదేవుడు సుఖదేవ్ గోస్వామి మహారాజుకి చెప్తే, సుఖదేవ్ గోస్వామి మహారాజు అదే సంవాదాన్ని పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. అదే సంవాదాన్ని తర్వాత నైమిషరణ్యలో సూత గోస్వామి శౌనకాది ఋషులకు చెప్తే, అదే సంవాదాన్ని ఇక్కడ రచించారు. అదే మనం పరంపరలో ఈరోజు నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాం. ఇది పద్ధతి. అంతేకాని శాస్త్రాల్ని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఒక శ్లోకం తీసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, మనకు వచ్చినట్టుగా అర్థం చేసుకోవడం అనేది తప్పు అనమాట. ఎందుకంటే ఇవి సంవాదం, మొదటి నుంచి అంతం వరకు చదివితేనే సరైన పద్ధతిగా మనకు సరిగ్గా అర్థమవుతుంది ఏంటనేది. సో ఈ విషయం కూడా మీరు గ్రహించాలి. ఎప్పుడైనా ఎవరైనా ఇలా అన్నారనుకోండి, చూడండి మీరు ఇస్కాన్ వాళ్ళే అలా తద్వశం అంటే భగవంతుడు విష్ణు అంటున్నారు, అది ఎవరైనా కావచ్చు అంటే, మీరు అప్పుడు మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రభుజీ మీరు ముందు వెనకాలవి, తర్వాత ప్రభుజీ అతను డివోటీ కాకపోతే మీరు ఆ శ్లోకం ఒకటే చదివారు కదా, మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివితే మీకు అర్థమవుతుంది ఆ ఎవరు అతను అనే ఎవరి గురించి చెప్పినారో దాని ముందు ఎక్కడో చెప్పుంటారు. ఎందుకంటే ఇది సంవాదం అని చెప్పాలి. అంతేగాని మీరు భయభ్రాంతులకు గురవ్వకూడదు. ప్రభుజీ మనమే అలా చెప్పుకుంటామంట తద్వశ అంటే భగవంతుడు అది అని అక్కడ రాసి లేదు కదా అని. సో ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలన్నమాట. ఇతి బే బిహితం తాత యతేదం అనుప్రచ్ఛసి నాణ్యత్ భగవతః కించిత్ భావ్యం సదాత్మకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా కంక్లూడ్ చేస్తున్నాడు నారదుని 6 ప్రశ్నలు అడిగారు కదా బ్రహ్మదేవుడిని. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నా ప్రియపుత్ర నువ్వు నన్ను అడిగిన అనుప్రచ్ఛసి, నన్ను అడిగావు కదా, ఆ అనుప్రచ్ఛసి యతేదం, ఏవైతే నువ్వు అన్ని నాకు 6 ప్రశ్నలు అడిగావో అవన్నటి బిహితం అంటే నేను చెప్పేశాను నీకు. ఆ 6 ప్రశ్నలకి జవాబు ఇచ్చేశాను. నీకు ఒక్క లైన్లో చెప్పాలంటే అసలు సారం ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టి రచించింది, పాలించేది, సంహారం చేసేది, ఈ సృష్టి అంతా ఆధారపడేది, సర్వకారణ కారణం ఎవరు అంటే ఆ భగవంతుడు. సో ఆ భగవంతుడు ఎవరు అనేది మనకి చాలాసార్లు ఇచ్చారు. ఇక్కడ ప్రభుపాల్ వారు మళ్ళీ 2 శ్లోకాలు చెప్పేసి ఈ తాత్పర్యంలో దాన్ని మళ్ళీ ఒకసారి మనకి వ్యక్తపరుస్తున్నారు. బ్రహ్మ సంహితలో ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. ఆ కారకుడు ఎవరు అన్నిటికీ? కృష్ణ, గోవిందుడు. అలాగే ఇంకొక శ్లోకం భగవద్గీత నుంచి, అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మా బుధాభావ సమన్వితః. సో ఈ విషయాన్ని తెలుసుకున్నవారు నాకు భజన చేస్తారు. ఇది మత్వా భజంతే మాం. సో ఇక్కడ మనము ఈరోజు చర్చని విషయాన్ని ముగించామండి. రేపు 34వ శ్లోకం నుంచి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మరి ఎవరైనా అనొచ్చు, ఆ బ్రహ్మదేవుడు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి, నారదుని అనుకోవచ్చు. అందుకే బ్రహ్మదేవుడు అంటారనమాట, నేను చెప్పే విషయాల్ని నువ్వు ఎందుకు నమ్మాలి, ఆ విషయాన్ని మనం రేపు చర్చించుకుంటాము. దాంతో ఈ యొక్క అధ్యాయం కూడా పూర్తవుతుంది. తర్వాత వచ్చే అధ్యాయంలో మంచి లీలలు ఉన్నాయండి. భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి మనం చర్చించుకుంటాము. సో అది మనము ఎల్లుండి చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే మన చర్చ విషయాన్ని ముగిస్తున్నాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, సమవేత గౌరభక్త వృందికి జై, శ్రీల ప్రభుపాదకి జై, నితాయ్ గౌడ్ సీతనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.